వాళ్ళకి మేము ఫిర్యాదు చేసినా కూడా మళ్ళా లిక్కర్ షాప్ సంబంధించిన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఓసారి ఇంటి నెంబర్ వేస్తారు, మళ్ళీసారి దూట్ చేస్తారు. డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందకు అడుగడుగున సహకరిస్తున్నాడు కాబట్టి వారికి మళ్ళొకసారి మెమోరాండం ఇవ్వడానికి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఆయనకి ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చినట్టుగానే ఉంటుంది, చర్యలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే డిప్యూటీ కమిషనర్ను తక్షణమే బదిలీ చేయాలి. ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అక్రమ నిర్మాణం చేయడమే కాకుండా ఏదైతే వీమార్ట్ అనే లిక్కర్ షాప్ ఓపెన్ చేసి సిగ్గు లేకుండా పరిపాలన చేయమని, ప్రజల సేవ చేయమని ఈరోజు ప్రజలు అధికారం ఇస్తే లిక్కర్ బిజినెస్ చేస్తున్న ఎమ్మెల్యే వివేకానంద నీకు సిగ్గుందని అడుగుతున్నాం. అనుమతులు తీసుకోవు, రోడ్డు మీద కడతావు, లిక్కర్ బిజినెస్ చేస్తావు, రేపు ప్రజలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు అని అడుగుతున్నాం. మరి డిప్యూటీ కమిషనర్ సోయి లేదా అని అడుగుతున్నాం. ఒకసారి ఫిర్యాదు చేసినా కూడా గత 7 రోజులుగా నిర్మాణం జరుగుతున్నాయంటే ఎవరి సహకారంతో అర్థమవుతుందా? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హైడ్రాన్ కోరుతున్నాం. ఇట్లాంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరించే డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయమని అడుగుతున్నాం. వీళ్ళపైన బదిలీ కాదు, సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఏదైతుందో లిక్కర్ మార్ట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వారి అనుచరుల పైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ప్రజల సేవ చేయమని ప్రజలు అధికారం ఇస్తే ఇట్లా దొంగలాగా తయారై హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకునే వివేకానంద ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాం. అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించడం హ్యాట్రిక్ అని అడుగుతున్నాం. అక్రమ నిర్మాణాల్లో ఏదైతే లిక్కర్ మార్ట్ పెట్టడం సక్రమం హ్యాట్రిక్ అని అడుగుతున్నాం. అదేవిధంగా రోడ్డు హైవే ఆక్రమించుకొని లిక్కర్ షాపులు, వైన్ షాపులు, బెల్ట్ షాపులు, అదేవిధంగా సిట్టింగ్ రూములు, తర్వాత షాపులు ఏర్పాటు చేసుకోవడం హ్యాట్రిక్ ఎమ్మెల్యే అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రజలను గమనించాలి. ఇట్లాంటి డిప్యూటీ కమిషనర్లు ఉంటే ప్రజలకు ఏం మేలు జరగదు. పేద ప్రజలు మాత్రం నోటీసులు ఇవ్వరు, కూల్చివేస్తారు. పెద్దవాళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తూ డ్రామాలు ఆడుతున్నాడు. ఏమని అడుగుతున్నాం? రేకుల షెడ్ నిర్మాణం జరిగేటప్పుడు నోటీసులు ఎట్లు ఇచ్చిన కమిషనర్, అదేవిధంగా ఏసీపీని అడుగుతున్నాం. మరి మేము ఫిర్యాదు కూడా తనిఖీ చేసిపోయినాం కదా, 4 షెడ్లు వచ్చినాయి, మరి ఏం చేస్తున్నాం అని అడుగుతున్నాం. ఈ విధంగా డిప్యూటీ కమిషనర్ కుత్బుల్లాపూర్కు సంబంధించిన గాజుల రామారావు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు బాటంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సహకరిస్తున్నారు. కాబట్టి ప్రజలారు ఇప్పటికైనా గుర్తుపట్టండి. ఇట్లాంటి అక్రమార్కులకి